బాబు గారు మనం కుంభరాశి వారిని చూద్దామండి. ఇప్పటివరకు మనకున్నటువంటి రాశుల్లో మనం 10 రాశులు చూసేసాం కదా! సో, ఇప్పుడు కుంభరాశి వారిని చూసినట్లయితే గనక వీరు ఏ విషయంలో జాగ్రత్తలు పాటించాలి? వీరికి ఏ విషయంలో అయితే కలిసొస్తుంది? ఈ విషయాలను తెలియజేస్తారా? సో, మనం కుంభరాశి గనుక చూసుకుంటేనండి, ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటారండి. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అన్న అక్షరాలు కూడా కుంభరాశిలో ఉంటారండి. అంతేకాకుండా గ్రహస్థితిని గనక మనకు చూసుకుంటే కుంభరాశిలో రెండో హౌస్‌లో అంటే మీనరాశిలో వీళ్ళకి ఆల్రెడీ 3 గ్రహాలు ఉన్నాయంటే ఇప్పుడు నాలుగో గ్రహం అని సూర్యుడు కూడాను మార్చి 14 నుంచి ఎంటర్ అవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళకి కుజుడు 5దో ఇంట్లో ఉండటం వల్ల మిథున రాశిలో ఉన్నారండి. 5దో స్థానంలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో స్థాన నాశనం, తర్వాత ధనం అర్ధనాశనం, శ్రియం విత్త సిద్ధిం అని చెప్తారు. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో ఫస్ట్ 14 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఆ తర్వాత ధనం చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం కూడా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ధనం కొంతమంది ఫాల్స్ కమిట్మెంట్లు ఇచ్చేసి మేము ఇస్తాము అని చెప్పేసి ఇవ్వకుండా ఉండేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే లాస్ట్‌లో శుక్రుడు వల్ల ఫైనాన్షియల్‌గా బాగా లాభం గూడా ఉంది అని చెప్పుకోవాలి.